వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో హౌ టు క్యాల్కులేట్ హార్డ్ డేస్ వెన్ ఇయర్ ఈస్ గివెన్, అంటే మనకు ఇయర్స్ అనేవి ఇచ్చినప్పుడు హార్డ్ డేస్ అనేది ఎలా కనుక్కోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనం ఆల్రెడీ క్యాలెండర్స్ మీద చాలా వీడియోస్ అనేది చేశాను. సో ఇంతకుముందు వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. సో ముందుగా అసలు ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ అని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 15th ఆగస్ట్ 1947. సో ఇలా మనకు ఒక డేట్ ఇచ్చేసి ఇది ఏ వారం అవుతుంది అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. సో మన క్వశ్చన్ చేయాలంటే ముందుగా మనకు కొన్ని విషయాలు అనేది తెలిసి ఉండాలి. సో వాటిని మనం ముందుగా మాట్లాడుకొని తర్వాత మనం ఆ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇయర్స్ నుంచి ఎలా హార్డ్ డేస్ కనుక్కోవాలనే విషయం అనేది ముందుగా తెలవాలి. సో అది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం దాంట్లోకి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక 22 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు. సో మొదటి 22 సంవత్సరాల యొక్క హార్డ్ డేస్ ఎన్ని అని చెప్పి అడిగారంటే, సో మనం ముందుగా ఏం చేయాలంటే ఎన్నైతే ఇయర్స్ ఇస్తారో ఫస్ట్ మనం ఆ ఇయర్స్ని తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడ 22 ఇయర్స్ ఇచ్చారు కదా. సో మనం 22 ఇయర్స్ని తీసుకోవాలి. ప్లస్ మన యొక్క 22 ఇయర్స్ని ఏం చేయాలంటే నాలుగుతోటి ఈ యొక్క 22 ఇయర్స్ని 4తోని భాగించాలి. సో మనకు భాగించినప్పుడు ఏమవుతుంది, 4 5 20 అవుతుంది కదా. సో 4 5 20 అంటే మనకి ఇక్కడ కోఎఫిషియంట్ అంటే భాగఫలం ఏమొస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. సో మనం ఫస్ట్ అటెంప్ట్లోనే మనం 4 తోటి ఆ అంకెని ఎంతవరకు అయితే భాగించగలమో అంతవరకు తీసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 22 అనేది 4 5 20 అంతకు మించి ఇంకా భాగించదు. 4 6 24 అవుతుంది. సో ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో మనకు 22 అనేది మనకు దగ్గరగా భాగించడానికి కావాల్సిన అంకె ఏంటంటే 4 5 20. సో ఇక్కడ మనకు భాగఫలంలో ఏదైతే ఈ సంఖ్య వచ్చిందో ఈ సంఖ్యను మనం తీసుకోవాలి. సో దీనికి యాడ్ చేసుకోవాలి. అంటే మనకి 22 ప్లస్ ఈ 5 తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు మనకు హార్డ్ డేస్ అనేది మనకు ఎలా తెలుస్తుంది. సో మనం ఏ అయితే ఒక వారంలో 7 కంటే తక్కువగా ఉన్న వీటిని మనం హార్డ్ డేస్ అని చెప్పి ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోస్లోనే మనం మాట్లాడుకున్నాం. సో మన వీడియో చూసిన వాళ్ళకి మనకు హార్డ్ డేస్ ఎలా కనుక్కోవాలనే విషయం అనేది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో కాబట్టి నేను డైరెక్ట్గా చేస్తున్నాను చూడండి. సో మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన డేస్ని మనం 7తోని భాగించినప్పుడు ఎన్నైతే మిగులుతాయో వాటినే మనం హార్డ్ డేస్ అంటాం. సో తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి డైరెక్ట్ ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థం కావాలని నేను చెప్తున్నాను. సో మనం ఇప్పుడు 3 ఏళ్ళు 21 21 అంటే మనకు ఇది 22ని 7తో భాగించినప్పుడు 21 వెళ్ళిపోతే మనకు ఒక హార్డ్ డే అనేది మిగులుతుంది. సో ఇక్కడ మనకు 5 ఉంది కాబట్టి 5 మొత్తం ఎంత 6. సో మనకు 6 హార్డ్ డేస్ అనేది ఉండడం జరుగుతుంది. ఎప్పుడు 22 సంవత్సరాలు ఉంటే 22 సంవత్సరాలకి మనకు హార్డ్ డేస్ ఎన్ని ఉన్నాయంటే 6 అనేది మనకు హార్డ్ డేస్ అన్నీ ఉండడం జరిగింది. సో మనం ఎలా కనుక్కున్నాం దీన్ని, ఫస్ట్ మనకి ఏ అయితే ఇయర్ ఇచ్చినామో ఆ ఇయర్ని రాసుకున్నాం. తర్వాత ఈ ఇయర్ని 4తోని భాగించినప్పుడు మనకు కోఎఫిషియంట్లో అంటే మనకు బాగా ఫలంలో ఏదైతే వస్తుందో ఆ అంకెను మాత్రమే తీసుకోవాలి. సో ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనకు ఆ భాగఫలంలో ఉన్నదాన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని మనం 7తోని డివిజిబుల్ చేసినప్పుడు ఎన్నైతే రిమైనింగ్ మిగులుతాయో దాన్నే మనం హార్డ్ డేస్ అని చెప్పడం జరుగుతుంది. సో మనకు 22 సంవత్సరాలకు హార్డ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 6 అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలాగే మనకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, సో మీకు అర్థం కావడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో నేను 32 తీసుకున్నాను అనుకోండి. సో 32 ఇయర్స్ అంటే మొదటి 32 సంవత్సరాలకు గాను మనకు ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయని అడిగి ఉంటే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 32ని ఫస్ట్ తీసుకోవాలి. సో మన నెక్స్ట్ వచ్చేసి మనకు 4తోని మనం భాగిస్తున్నప్పుడు భాగఫలంలో ఏమొస్తుంది, 4 ఎంబుల 30 4 ఎంబుల 32. సో కాబట్టి మనకు 8 అనేది వస్తుంది. సో ఎగ్జాక్ట్గా 8. ఓకే. సో నెక్స్ట్ చూసినట్టయితే సో మనం ఎన్నిటిని కూడితే మనం 7తోని భాగించాలి. సో 7తోని మనం ఏం చేయాలంటే మొత్తం కూడడం కంటే కూడా డైరెక్ట్గా భాగించుకోవడం ఈజీ ఉంటుంది. సో మనం 8ని 7తోని భాగించినప్పుడు రిమైనింగ్ ఒకటి మిగులుతుంది. 7 1 7 ఒకటి మిగులుతుంది. సో అలాగే మనకు 4 ఏళ్ళు 28 4 ఏళ్ళు 28 కాబట్టి సో ఇంకెన్ని మిగులుతాయి, 4 మిగులుతాయి. అంటే ఇక్కడ 4 ఇక్కడ 1 మొత్తం ఎంత 5 హార్డ్ డేస్ అనేది ఉండడం జరుగుతుంది. 32 సంవత్సరాలకు గాను మనకి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయంటే 5 హార్డ్ డేస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలాగే మనకు ఎవ్రీ ఇయర్స్కి ఇలా చేసుకుంటూ వెళ్తుంటే మనకు హార్డ్ డేస్ అనేది మనకు వస్తూ ఉంటాయి అనమాట. అలా మనం కొన్ని హార్డ్ డేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు క్వశ్చన్ చేసేటప్పుడు హార్డ్ డేస్ అనేది మనకు గుర్తుంటే డైరెక్ట్గా క్వశ్చన్ అటాక్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ కొన్ని హార్డ్ డేస్ అనేది గుర్తుపెట్టుకుందాం. సో మనకు 100 ఇయర్స్కి సో మనకు 100 ఇయర్స్కి 100 సంవత్సరాలకి మనకు ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి, అంటే 5 హార్డ్ డేస్ ఉంటాయి. ఓకే. అలాగే మనకు 200 ఇయర్స్కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి, సో మనకు 3 హార్డ్ డేస్ ఉంటాయి. అలాగే మనకు 300 ఇయర్స్కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి, 1 హార్డ్ డే ఉంటుంది. అలాగే మనకు 400 ఇయర్స్కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి, 0 హార్డ్ డేస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనకు 500 ఇయర్స్కి
ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? సో, నెక్స్ట్ మళ్ళీ 5 వస్తుంది. అంటే 400 సంవత్సరాలకి తర్వాత మళ్ళీ గూడా ఇదే రిపీట్ అవుతుంది. అంటే ప్రతి 400 సంవత్సరాలకి ఈ యొక్క నంబర్ అనేది, ఈ యొక్క ఆడ్ డేస్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే 5310. సో, నెక్స్ట్ 500 ఇయర్స్‌కి ఏమవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ 600 ఇయర్స్‌కి ఏమవుతుంది? 3 అవుతుంది. అలాగే అలా రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ 5310 అనేది ఎవ్రీ 400 ఇయర్స్‌కి రిపీట్ అవుతూ, రిపీట్ అవుతూ, రిపీట్ అవుతూ వెళ్తుంది. కాబట్టి మనకు ఈ 5310 అనేది మనం గుర్తుపెట్టుకోగలిగితే, ఈ నంబర్‌ని మనం గుర్తుపెట్టుకోగలిగితే, సో, దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయగలుగుతాం. సో, కాబట్టి మీరు కంపల్సరీగా మీరు ఈ యొక్క 5310 అనేది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఏ ఇయర్స్‌కొస్తుంది? 100 ఇయర్స్‌కి 5, అలాగే 200 ఇయర్స్‌కి 3, 300 ఇయర్స్‌కి 1, 400 ఇయర్స్‌కి 0. సో, ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో, దీని యొక్క మల్టిపుల్ కూడా అదే నంబర్ వస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 400 ఇయర్స్‌కి 0 ఆడ్ డేస్ ఉంది కాబట్టి, సో, 400 యొక్క మల్టిపుల్స్ ఏది తీసుకున్నా సరే, అది కూడా మనకు ఆడ్ డేస్ అనేది 0 రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 800 ఇయర్స్ తీసుకున్నా, లేకుంటే నెక్స్ట్ వచ్చేసి 1200 ఇయర్స్ తీసుకున్నా, అలాగే మనకు 1600 తీసుకున్నా, అలాగే మనకు 2000 తీసుకున్నా, ఇలా ఏది తీసుకున్నా గానీ ఇయన్నిటికి గూడా మనకు హార్డ్ డేస్ అనేది ఏమవుతుంది? 0 అనేది అవ్వడం జరుగుతుంది. సో, 400 యొక్క మల్టిపుల్ ఏదైతే ఉందో ఆ 400 మల్టిపుల్ అనేది గూడా అన్నిటికి గూడా హార్డ్ డేస్ అనేది 0 రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క 400 అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని, అంటే మనకు 0 అనే కాన్సెప్ట్ హార్డ్ డేస్ 0 హార్డ్ డేస్ ఉంది గదా! సో, మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మాక్సిమం దీన్ని మనం ఎక్కువ యూజ్ చేసుకుంటాం. సో, దీన్ని యూజ్ చేసుకొని మనం 0 హార్డ్ డేస్‌ని కన్వర్ట్ చేసుకొని తక్కువ టైంలో చేయడానికి దీన్ని చూస్తాం అనమాట. కాబట్టి మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 400 ఇయర్స్ యొక్క మల్టిపుల్ ఏదైనా సరే దానికి 0 హార్డ్ డేస్ అనేది ఉండడం జరుగుతుంది. సో, అలాగే మనకు నెక్స్ట్ చూడండి. సో, మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు ఇంతకుముందు చెప్పాను గదా! శతాబ్ది సంవత్సరం అంటే 100 సంవత్సరాలను మనం శతాబ్ది సంవత్సరం అంటాం. సో, మనకి శతాబ్ది సంవత్సరం 100 ఇయర్స్‌కి ఇక్కడ ఏమొచ్చింది? 5 వచ్చింది గదా! సో, ఈ 5 అనేది ఏంటిది? అదొక ఆడ్ డే అనమాట. సో, ఆ ఆడ్ డేని బట్టి మనం అది ఏ వారం అవుతుందని చెప్తాం అనమాట. అది ఏ వారం అవుతుందని చెప్పడానికి కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ కూడా ఒకసారి చెప్తాను చూడండి. సో, ఆ కోడ్స్ కూడా చెప్పిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో, మనకిక్కడ చూసినట్టయితే ఒకవేళ మీకు హార్డ్ డేస్ అనేది 0 వచ్చిందనుకో, ఫైనల్‌గా వస్తే అది ఏమవుతుందంటే సండే అవుతుంది. ఓకే. అదే హార్డ్ డే 1 వస్తే మండే అవుతుంది. అదే 2 వస్తే ట్యూస్‌డే అవుతుంది. అలాగే మనకు 3 వస్తే వెడ్నెస్‌డే అవుతుంది. అలాగే మనకు 4 వస్తే థర్స్‌డే అవుతుంది. అలాగే 5 వస్తే ఫ్రైడే అవుతుంది. అదే 6 వస్తే సాటర్‌డే అవుతుంది. సో, ఇలా మీరు ఈ యొక్క కోడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకు సండే అనేది 0 అవుతుంది. అలా మనం 0 నుంచి 6 వరకు సండే టు సాటర్‌డే. సో, ఇలా ఎళ్తుంది. సో, మనకి ఆడ్ డేస్ అనేవి ఫైనల్‌గా ఏదైతే ఆడ్ డేస్ వస్తాయో, ఆడ్ డేస్‌ని మనం ఈ యొక్క వారానికి మనం కోడ్ చేసుకుంటాం. సో, మనకి ఏదైతే లాస్ట్‌లో మనకు ఆడ్ డే వస్తుందో, ఆ ఆడ్ డేని మనం ఎక్కడుందో అంటే మన మైండ్‌లో గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకుంటేనే ఈజీ అవుతుంది. సో, కాబట్టి మనకు సండే 0, సోమవారం వచ్చేసి 1, మంగళవారం వచ్చేసి 2, బుధవారం వచ్చేసి 3, గురువారం వచ్చేసి 4, శుక్రవారం వచ్చేసి 5, శనివారం వచ్చేసి 6. సో, ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే సండే టు సాటర్డే 0-6 ఉండాలి. సో, ఇదొచ్చి దీన్ని బట్టి మనం అదొక వారం ఏ వారం అవుతుందనేది చెప్పగలుగుతాం. సో, అలాగే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను గదా! 100 ఇయర్స్ అంటే మనకు మనం శతాబ్ది సంవత్సరం అంటాం గదా! 100 సంవత్సరాలని మనం సెంచరీ అంటే మనం శతాబ్ది సంవత్సరం అంటాం. సో, ఈ శతాబ్ది సంవత్సరంలో ఎప్పుడు గూడా మనకి ఏం రిపీట్ అవుతుంది? 5310 అనేది రిపీట్ అవుతుంది. సో, మనకిక్కడ 5 వచ్చింది గదా! సో, 5 అంటే మనం ఆ 5ని మనం ఏమంటున్నాం? ఏ వారం అంటున్నాం అంటే ఇక్కడ చూసుకోవాలి. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ 5 అంటే ఏముంది? ఫ్రైడే ఉంది. ఓకే. అంటే మనకు 100వ సంవత్సరం అనేది శుక్రవారం అవుతుంది. అంటే ఫ్రైడే అవుతుంది. సో, అట్లనే మనకు శతాబ్ది సంవత్సరం ఏదైనా సరే, ఒక శతాబ్ది సంవత్సరాన్ని మనం తీసుకున్నప్పుడు, ఆ శతాబ్ది సంవత్సరం అనేది ఏ వారాలతోటి అది ఎండ్ అవుతుంది. శతాబ్ది సంవత్సరాలనేది అసలు ఏ వారంతోటి అది మొదలవుతుంది, ఏ వారంతో అది ఎండ్ అవుతుంది అనే విషయం గూడా మనం ఎగ్జామ్‌లలో చాలా సార్లు అడగడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ చూద్దాం చూడండి. ఏదైనా ఒక శతాబ్ది సంవత్సరం అనేది ఏ రోజుతోని ఎండ్ అవుతుందంటే చివరి రోజు. అంటే శతాబ్ది సంవత్సరం యొక్క చివరి రోజు అనేది ఏమై ఉండే ఛాన్సెస్ ఉంటుందంటే, ఒకటి సోమవారం అవ్వచ్చు, లేదా బుధవారం అవ్వచ్చు, లేదా శుక్రవారం అవ్వచ్చు, లేదా ఆదివారం అవ్వచ్చు. ఓన్లీ ఈ వారాలు మాత్రమే శతాబ్ది సంవత్సరం యొక్క చివరి రోజు అనేది అవ్వడానికి అవకాశం ఉంటది. ఈ ఓన్లీ 4 మాత్రమే వస్తాయి. ఇంక మిగతా ఏవి కూడా రావన్నమాట. సో, ఇది 100% మీరు మైండ్‌లోనే గుర్తుపెట్టుకోవాలి. చాలా ఎగ్జామ్స్‌లో మనకు శతాబ్ది సంవత్సరంలో చివరి రోజు అవ్వడానికి అవకాశం ఉన్న రోజేంటిదని చెప్పి మనకు అడగడం జరిగింది. కాబట్టి మీరు ముందుగా ఏం చేయాలంటే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నేను గుర్తుపెట్టుకోవడానికి మీకో ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి. సో, మనం సోమవారం నుంచి తీసుకున్నాం అనుకోండి. సో,
సో సోమవారం తర్వాత నెక్స్ట్ డే ఏంటిది? మంగళవారం. కానీ ఇక్కడ మంగళవారం ఉందా? లేదు. సో నెక్స్ట్ డే ఏముంది? ఆల్టర్‌నేట్ డేస్ అనమాట. సో మనకు ఆల్టర్‌నేట్ డేస్ చూడండి. సోమవారం తర్వాత బుధవారం, బుధవారం తర్వాత శుక్రవారం, శుక్రవారం తర్వాత ఆదివారం. సో అంటే మనకు శతాబ్ది సంవత్సరంలోని చివరి రోజులనేవి సోమవారం నుంచి కౌంట్ చేసుకుంటే ఆల్టర్‌నేట్ డేస్ అవుతాయి. సో ఆల్టర్‌నేట్. సోమవారం తర్వాత మంగళవారం ఉండాలి. కానీ ఆల్టర్‌నేట్ డేస్ ఏంటిది? సోమవారం, మంగళవారం తర్వాత బుధవారం. సో బుధవారం తర్వాత గురువారం ఉండాలి. కానీ నెక్స్ట్ ఆల్టర్‌నేట్ డేస్ ఏంటిది? శుక్రవారం. సో అలా మనకు శతాబ్ది సంవత్సరంలోని చివరి రోజులనేవి సోమవారంతోని మొదలవుతూ ఆల్టర్‌నేట్ డేస్ అవుతుంటాయి. అంటే సోమవారం, బుధవారం, గురువారం, గురువారం కాకుండా శుక్రవారం, ఆదివారం. సో అలాగే మనకు మొదటి రోజులు ఏ శతాబ్ది సంవత్సరంలో మొదటి రోజులు ఏమైతాయంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం అంటే శతాబ్ది సంవత్సరంలో ఏదైతే చివరి రోజులు ఉన్నాయో అవి కాకుండా మిగిలిన రోజులన్నీ కూడా మొదటి రోజులో ఉంటాయి. ఎక్సెప్ట్ సోమవారం. సోమవారం ఒక్కటే ఈ రెండిట్లలో కూడా ఉంటుంది. చూడండి సోమవారం అనేది మొదటి రోజులో ఉంటుంది. అలాగే మనకు సోమవారం అనేది చివరి రోజులో కూడా ఉంటుంది. ఎక్సెప్ట్ సోమవారం మిగతా రోజులనేవి చివరి రోజులో ఉన్న వారాలు మొదటి రోజులో ఉండవు. మొదటి రోజులో ఉన్న వారాలు చివరి రోజులో ఉండవు. కాబట్టి మీరు శతాబ్ది సంవత్సరం చివరి రోజు అనేది మీరు గుర్తుపెట్టుకోగలిగితే మొదటి రోజు అనేది మీకు డైరెక్ట్‌గా తెలిసిపోతుంది. సో మనకు చివరి రోజుకి ట్రిక్ ఏందంటే సోమవారం నుంచి స్టార్ట్ చేయాలి. ఆల్టర్‌నేట్ డేస్ అనేది ఉండడం జరుగుతుంది. శతాబ్ది సంవత్సరం చివరి రోజులు. సో మీకు ఇది తెలిస్తే నెక్స్ట్ మనకు మొదటి రోజులనే ఈజీ. సో ఇందులో ఉన్నాయి కాబట్టి ఇందులో లేనియేంటి? మంగళవారం, గురువారం, శనివారం, సోమవారం అనేది రెండిట్లలో ఉంటుందనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీ. సో సోమవారం అంటే శతాబ్ది సంవత్సరంలో మొదటి రోజులు అనేవి మంగళవారం, గురువారం, శనివారం, సోమవారం సో ఉండడం జరుగుతుంది. సో మనకు చాలా ఎగ్జామ్స్‌లలో ఈ క్వెషన్స్ అనేది అడగడం జరిగింది. శతాబ్ది సంవత్సరంలో మొదటి రోజు కానిదేది? శతాబ్ది సంవత్సరం మొదటి రోజు ఉన్నదేది? అని చెప్పి ఇలా అడగడం జరిగింది. సో కాబట్టి మీరు 100% ఈ యొక్క ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నేను చెప్పిన ట్రిక్ అనేది మీరు అర్థం చేసుకుంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఫస్ట్ మనం 100 ఇయర్స్ అంటే ఇయర్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలనే విషయాన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా! సో మీకు అర్థమైంది కదా! సేమ్ ఇదే కాన్సెప్ట్‌ని ఉపయోగించి ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. సో మనకి ఇక్కడ చూడండి 20 జూన్ 2025 రోజు ఏ వారం అవుతుంది? అనేది క్వెషన్. సో మనం వాట్ డే ఆఫ్ ది వీక్ ఈజ్ 20th జూన్ 2025. సో మనం ముందుగా ఏం చేయాలంటే ఇలాంటి క్వెషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆల్రెడీ మీకు ఫస్ట్ కొన్ని వీడియోస్‌లలో ఆల్రెడీ ఒక ఇయర్ ఇచ్చినప్పుడు దానికి ఆడ్ డేస్ అనేది ఎలా కనుక్కోవాలనేది నేను ఆల్రెడీ చేశాను వీడియో. చూడని వాళ్ళంటే అది చూడండి. కానీ నేను ఈ వీడియోలో కూడా చెప్తాను. ఎందుకంటే డైరెక్ట్ ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కావడానికి కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 2025లో ఇప్పుడు మనకు 20 జూన్ ఉంది కదా! అంటే జనవరి నుంచి జూన్ వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఫస్ట్ మనం కనుక్కోవాలి. సో అలా కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఏదైతే మంత్ ఇచ్చిరో సో ఆ మంత్‌లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఫస్ట్ కనుక్కోవాలి. సో మనకు జూన్ మంత్‌లో 20 డేస్ అని ఇచ్చారు. అంటే 20 డేస్‌లో మనకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? సో మనం 20ని 7 తోని డివిజిబుల్ చేసినప్పుడు 7 14 అవుతుంది. అంటే 14 అవుతుందంటే ఇంక రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 6 ఆడ్ డేస్ అనేవి ఉండడం జరిగింది. ఓకే. 6 ఆడ్ డేస్ ఉన్నది. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏందంటే జనవరి నుంచి మనకు మే వరకు అంటే మే వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో కనుక్కోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం జూన్‌కి ఆడ్ డేస్ కనుక్కున్నాం కాబట్టి ఇంక మిగిలినది జనవరి నుంచి మే వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కోవాలి. సో మనకు ఒక ఇయర్‌కి ఆ మంత్‌కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కోవడానికి నేను ఆల్రెడీ ఒక ట్రిక్ కూడా చెప్పాను. మనం హ్యాండ్‌ని ఇలా పెట్టినప్పుడు సో మనకి హ్యాండ్‌లో ఉన్న ఏదైతే హైట్‌గా ఉంటాయో హైట్‌కేమో 3 ఆడ్ డేస్ ఉంటాయి. లోపలికి ఉన్నదేమో 0 ఆడ్ డేస్ ఉంటదని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. సో నేను డైరెక్ట్‌గా చేస్తున్నాను. సో చూడండి మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది 2025 అనేది లీప్ ఇయర్ కాదు. సో నార్మల్ ఇయర్. సో నార్మల్ ఇయర్ కాబట్టి అప్పుడు మనకు జనవరికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 3 ఆడ్ డేస్ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరికి 0 ఉంటాయి. మార్చ్ 3 ఉంటాయి. నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఓకే. నెక్స్ట్ జూన్ అనేది ఆల్రెడీ మనం 6 అనేది తీసేసుకున్నాం. సో అయిపోయింది. సో మనం ఇప్పుడు 2025కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కున్నాం. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2024 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కోవాలి. సో 2024 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కోవాలంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా! సో ఆ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం కనుక్కుందాం. సో ఇప్పుడు 2024లో దీన్ని ఎలా రాస్తున్నా అంటే చూడండి 2000 ప్లస్ 24 అని రాస్తున్నా. అంటే ఇప్పుడు 2000 ప్లస్ 24 అన్నా 2024 అన్నా రెండు ఒకటే. సో ఇప్పుడు ఈ 2000 అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! 400 యొక్క మల్టిపుల్ అనేది ఏదైనా సరే దాని యొక్క ఆడ్ డేస్ అని ఎన్ని ఉంటాయి అనుకున్నాం మనం? 0 ఉంటాయి అనుకున్నాం.
కాబట్టి 2000కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 0 ఆడ్ డేస్ ఉంటాయి. కాబట్టి ఇది 0. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకు 24 సంవత్సరాలకి ఆడ్ డేస్ ఎన్నున్నాయో కావాలి. సో మనకి 24 సంవత్సరాలకి ఆడ్ డేస్ ఎన్నున్నాయో కనుక్కోవాలంటే ఇంతకుముందు నేను కాన్సెప్ట్ చెప్పాను కదా! ఏం చెప్పాను? 24ని అలాగే తీసుకొని నెక్స్ట్ 24ని 4తోని భాగించినప్పుడు భాగఫలంలో అంటే కోఎఫిషియంట్‌లో ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం తీసుకోవాలనుకున్నాం కదా! సో మనకి ఇక్కడ చూసినట్టయితే 4తోని మనం డివిజిబుల్ చేసినప్పుడు 24ని 6 4 24 అంటే మనకేమొస్తుంది? 6 వస్తుంది. ఓకే. 6 ఓకే. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఎంత? సో మొత్తం చూసుకున్నట్టయితే 30 అవుతుంది. సో ఇక్కడ 30 ఆడ్ డేస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? ఇక్కడ చూడండి. సో మొత్తానికి మనం వీటిని ఆడ్ డేస్‌ని ఏం చేయాలి? 7తోని డివిజిబుల్ చేయాలి. చేస్తే అప్పుడు మనకు రిమైనింగ్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో తెలుస్తది. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు 7 యొక్క 7 2 14 కదా! సో మనం డైరెక్ట్‌గా మనకు 14 ఎక్కడ వస్తుందో చూసుకొని దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతది. కాబట్టి ఇది 6 ఇది 3 3 6 అంటే 3 + 3 6 6 + 6 12 12 + 2 14 సో 14 అంటే 0 అన్నట్టు 0 ఆడ్ డేస్. సో అది పక్కన పెట్టేస్తున్నా. అంటే ఇక్కడ ఎన్నున్నాయి? 3 ఆడ్ డేస్ ఇక్కడ రిమైనింగ్ మిగిలినాయి. సో ఇక్కడ చూస్తే 4 ఏళ్ళు ఎంత? 28 28 అంటే ఇంకెన్ని ఆడ్ డేస్ మిగిలినాయి? 2 ఆడ్ డేస్ మిగిలినాయి. సో ఇక్కడ 2 ఆడ్ డేస్ మిగిలినాయి. సో 3 + 2 ఎంత? 5 సో మనకు ఫైనల్‌గా ఎన్ని ఆడ్ డేస్ మిగిలినాయి? 5 ఆడ్ డేస్ మిగిలినాయి. సో మనకు 5 ఆడ్ డే అంటే అది ఏ వారం అవుతుంది? ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు ఒక టేబుల్ చూపించాను కదా! సో సండే అనేది 0 అనుకోవాలి, మండే అనేది 1 అనుకోవాలి అనేది చూపించాను కదా! సో దాన్ని మీరు గుర్తు తెచ్చుకొని ఇక్కడ 5 అంటే ఏమొస్తది? 5 అంటే ఫ్రైడే వస్తది. ఓకే. 5 అంటే ఫ్రైడే వస్తది. ఒకసారి మీకు గుర్తు తెచ్చుకోవడానికి మళ్ళీ చెప్తాను చూడండి. సండే అంటే 0 అనుకోవాలి. మండే అనుకుంటే మనకు 1 అనుకోవాలి. ట్యూస్‌డే అయితే 2 వెడ్నెస్‌డే అయితే 3 థర్స్‌డే అయితే 4 ఫ్రైడే అయితే 5 సాటర్డే అయితే 6 0-6 ఉండాలి. సండే టు సాటర్డే. సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఏమొచ్చింది ఫైనల్‌గా ఆడ్ డే అనేది 5 వచ్చింది కదా! సో 5 అంటే ఏంటి? ఫ్రైడే. సో మనకి క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి? ఫ్రైడే. ఓకే. సో ఇది నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీకు ఇంత టైం అనేది తీసుకుంటుంది. అదే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారనుకోండి. సో మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఆ మంత్స్ యొక్క ఆడ్ డేస్ ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ మీకు ఇంతకుముందు చెప్పాను ట్రిక్ అనేది. సో అది మీరు హ్యాండ్ మీదనే చూసుకొని చెప్పుకోవచ్చు. సో డైరెక్ట్ మీదంతా కూడా మీరు మైండ్‌లోనే చేసుకోవచ్చు డైరెక్ట్. సో మైండ్‌లోనే క్యాలిక్యులేషన్ చేసుకొని డైరెక్ట్‌గా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి, మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇలా చెప్తున్నప్పుడు మీకు చాలా లెంతీ అనిపిస్తుంది. బట్ మీరు నేను చెప్పిన మెథడ్‌ని ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకసారి మీ పెన్ను పేపర్ లేకుంటే కూడా డైరెక్ట్ చేయగలుగుతారు. సో ఓకే అండి. సో నెక్స్ట్ మీకు ఇంకో ప్రాబ్లమ్ చెప్తాను. సో మీకు ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే మీకు క్లియర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి 6 సెప్టెంబర్ 1992 సో ఈ యొక్క రోజు ఏ వారం అవుతుంది? వాట్ డే ఆఫ్ ది వీక్ ఈజ్ 6 సెప్టెంబర్ 1992 సో ఓకే. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ మనకి ఇచ్చిన ఏదైతే మంత్ ఉంటుందో ఆ మంత్‌కి ఆడ్ డేస్ కనుక్కోవాలి. సో మనం అప్పుడు ఇక్కడ సెప్టెంబర్ అనేది 6 అంటే సో మనకు 7తో డివిజిబుల్ కాదు కాబట్టి 6 ఆడ్ డేస్ అన్నట్టే. సో అంటే 6 ఆడ్ డేస్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? 1992 జనవరి నుంచి ఆగస్టు వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కోవాలి. సో 1992 అనేది లాస్ట్ 2 డిజిట్స్ మనం 4తో డివిజిబుల్ చేసినాం అనుకోండి. డివిజిబుల్ అయితే అదేమవుతుంది? లీప్ ఇయర్ అవుతుంది. ఒకవేళ డివిజిబుల్ కాకుంటే నాన్ లీప్ ఇయర్ అవుతుంది. సో నేను ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను. సో మీకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అర్థం కావాలని చెప్తున్నాను ఇది. సో మనం చూసినట్టయితే ఇది 4తో డివిజిబుల్ అవుతుందా అంటే 92 డివిజిబుల్ అవుతుంది. 4 2 8 4 మూల 12 సో డివిజిబుల్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి? సో 1992 అనేది లీప్ సంవత్సరం. సో లీప్ సంవత్సరం కాబట్టి మనకు ఫిబ్రవరిలో కూడా మనకు ఒక ఆడ్ డే అనేది రావడం జరుగుతుంది. సో ఈ విషయం అనేది మనకు గుర్తుండాలి. లేకుంటే మీకు ఆన్సర్ అనేది రాంగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు క్వశ్చన్ ఇచ్చిన వెంబటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అది లీప్ సంవత్సరమా లేకుంటే నార్మల్ సంవత్సరమా అనే విషయాన్ని ఫస్ట్ మీరు గ్రహించాలి. దాని తర్వాతనే మీరు ప్రాబ్లమ్ చేయడానికి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే 1992 అనేది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ కాబట్టి మనకు ఫిబ్రవరిలో కూడా ఒక ఆడ్ డే ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. సో అది మీకు గుర్తుండాలి. సో ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనం సెప్టెంబర్కి 6 ఆడ్ డేస్ ఉన్నాయని అనుకున్నాం. సో ఇప్పుడు మనకు జనవరి నుంచి కనుక్కోవాలి. జనవరికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫిబ్రవరిలో మనకు ఒక ఆడ్ డే ఉంటుంది. అలాగే మనకి ఫిబ్రవరి తర్వాత మార్చ్ నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్, జూలై. సో నెక్స్ట్ ఆగస్ట్. చూడండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఓకే. సో మనం సెప్టెంబర్ ఆల్రెడీ కనుక్కున్నాం. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంతకుముందు క్లాస్ మీరు వినలే కాబట్టి సో మనకి ఎప్పుడైనా సరే ఒకసారి 3 వస్తుంది, ఒకసారి 2 వస్తుంది ఎక్సెప్ట్ ఫిబ్రవరి. కానీ మనకి ఇక్కడ జూలై, ఆగస్టు 2 కూడా 3 ఆడ్ డేసే వస్తాయి. సో ఎందుకనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చెప్పాను. సో తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. సో ఓకే.
సో ఇది ఆడ్ డేస్ మనం 1992 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఆడ్ డేస్ కనుక్కున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, 1991 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటే కనుక్కోవాలి. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే చూడండి, సో మనం ఎప్పుడైనా సరే 400 యొక్క మల్టిపుల్ తీసుకున్నాం అనుకోండి, క్వశ్చన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 400 యొక్క మల్టిపుల్ అంటే 16 కదా, 1600 ప్లస్ 300 ప్లస్ 91. సో నేను ఇలా రాస్తున్నా. సో 1991 ఇలా రాసుకోవచ్చు కదా. సో నేను ఇలా రాస్తున్నాను. ఇప్పుడు 1600 అంటే ఏంటి, 0 ఆడ్ డేస్ ఉంటాయి దీనికి, మనకు తెలుసు కదా. సో మనకు 300 అంటే నీకు ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను ఏమని, 5310. అది 100 ఇయర్స్కి అయితేనేమో 5 ఉంటుంది, 200 ఇయర్స్కి అయితేనేమో 3 ఉంటుంది, 300 ఇయర్స్ అయితేనేమో 1 ఉంటుంది, అదే 400 ఇయర్స్కి అయితే 0 ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. సేమ్ అదే కాన్సెప్ట్లో మనం ఇది గుర్తుపెట్టుకొని 300 అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 1 ఆడ్ డే ఉంటుంది. సో మనం ఇప్పుడు 91 ఇయర్స్ని ఎలా చేయాలి, సో ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో మనకు 91 ఇయర్స్ అంటే 91 అలాగే పెట్టుకొని నెక్స్ట్ 91ని 4తో మనం డివిజిబుల్ చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది, 4 2 8. సో మనకు అప్పుడు 11 మిగులుతుంది. సో 4 2 8 అంటే మన కోఎఫిషియంట్ అంటే భాగఫలం వస్తుంది, 22 వస్తుంది. సో ఓకే. సో ఇప్పుడు చూసినట్టయితే దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ 7 తోటి డివిజిబుల్ చేస్తే మనకు హార్డ్ డేస్ అనేది వస్తాయి. సో మనకు ఇక్కడ చూడండి, ఫస్ట్ దాని చూడండి, ఇక్కడ 6 ఉంది, 3 + 3 అంటే 6 అంటే 6 + 6 12, 12 + 2 14 అంటే 0 అయిపోతుంది. 3 3 6. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3 + 3 అంటే 6 6 3 + 3 6, ఇది ఒకటి 7. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ మిగిలింది ఏంటిది, 2 + 3 ఇక్కడ 5 ఉంది, అంటే ఇక్కడ 5 ఆడ్ డేస్ మిగిలినాయి. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకు డైరెక్ట్గా 7 1 7, 7 పోతే ఇంకా 21 ఉంటుంది, అంటే మనకు ఎగ్జాక్ట్గా 7తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి 0 ఆడ్ డేస్ అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టయితే 7 3 21, అంటే ఇక్కడ ఒక ఆడ్ డేస్ మిగులుతుంది. సో ఇక్కడ 1 1 + 2 అంటే 2 ఆడ్ డేస్ ఉన్నాయి, 2 ఆడ్ డేస్ ఉన్నాయి, ఇక్కడ 5 ఉంది, అంటే మొత్తం 7 అంటే మళ్ళీ 7తో డివిజిబుల్ చేసినప్పుడు ఏమవుతుంది, 0 ఆడ్ డేస్ వస్తుంది. సో 0 ఆడ్ డేస్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంది, మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 0 ఆడ్ డే అంటే ఏం రావాలి, సండే రావాలి. అంటే సండే అంటే ఏంటి, ఆదివారం. సో మనకు ఆదివారం అనేది 6 సెప్టెంబర్ 1992 అనేది ఆదివారం అనేది అవడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా సింపుల్. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తారంటే చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇంకొక ప్రాబ్లం చేస్తే మనకి ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకొక ప్రాబ్లం చేస్తాను, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కానీ క్లారిఫై అనేది వస్తుంది. సో ఈ లాస్ట్ ఇది చూడండి, ఆల్రెడీ మనకు చాలా ఎగ్జామ్స్లలో కూడా వచ్చింది ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. వాట్ డే ఆఫ్ ది వీక్ ఈస్ 15th August 1947. సో మనకు ఆగస్టు 15 1947 అనేది ఏ వారం అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ చూసినట్టయితే సేమ్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇది లీప్ ఇయర్ కాదా అని చూసుకుంటాం. సో మనకి ఇది లీప్ ఇయర్ కాదు 1947 అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 15 అంటే 714, అంటే ఆగస్ట్ యొక్క ఆడ్ డేస్ ఏంటంటే 1 ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జనవరి నుంచి జూలై వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటే కనుక్కోవాలి. జనవరిలో ఏముంటుంది, జనవరి 3, ఫిబ్రవరి 0, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, 1946 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటే కనుక్కోవాలి. 1946 అంటే దీన్ని ఏమని రాస్తాను నేను, 1600 + 300 + 46 అని రాస్తున్నా. సో ఈ 1600 అంటే ఏంటి, సో 0 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ 300 అంటే ఏంటి, 1 ఆడ్ డే ఉంటుంది. సో మనం 46ని ఏం చేయాలి, సో 46ని అలాగే ఉంచుకొని ఈ 46ని 4తో డివిజిబుల్ చేస్తే 4 1 4, సో 4 1 4. ఓకే. సో 11 వస్తుంది. నెక్స్ట్ చూడండి, సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసినాం అనుకో ఏమవుతుంది, ఇది 1 + 11 12 అవుతుంది. 12 అంటే 58 అవుతుంది. సో మొత్తానికి ఇది మొత్తం 58 అవుతుంది. సో 58. ఇక్కడ చూసినట్టయితే 3 3 6, ఇది ఒకటి 7 క్యాన్సల్. నెక్స్ట్ 2 2 4, ఇది ఒకటి 3 క్యాన్సల్. సో ఇవన్నీ కూడా 0 అయిపోతున్నాయి. మిగిలింది అంటే 3 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 58 ఉంది. 58 నేను ఏమని రాస్తున్నా, ఈ 7తో డివిజిబుల్ చేసినప్పుడు 8 7 56 అవుతుంది. 56 అంటే మనకి ఎన్ని మిగిలినట్టు, ఇంకా 2 ఆడ్ డేస్ అనేది మిగిలిన జరిగింది. సో ఇక్కడ 2 ఆడ్ డేస్ మిగిలింది. అక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 2 ఉంది, మొత్తం ఎంత 5 ఆడ్ డేస్ అయింది. సో 5 ఆడ్ డేస్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఏ డే వస్తుంది, ఫ్రైడే వస్తుంది. ఓకే, మీకు ఇవన్నీ కూడా మైండ్లో ఉండాలి. సో 5th అనగానే ఫ్రైడే గుర్తొచ్చేసేయాలి, లేకుంటే మీకు ప్రాబ్లం అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మీకు చెప్పిన ఆ కోడ్ నెక్స్ట్ మీరు ఎలా చేశాను అనే విధాన్ని ఒక వీడియోని 2-3 సార్లు చూడండి. నెక్స్ట్ మీరు 2 times 3 times ప్రాక్టీస్ చేయండి. 100% మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంటే తప్పకుండా షేర్ చేయండి మన వీడియోని. ఓకే, థ్యాంక్ యూ.